శుభమస్తు. శ్రీమాత్రే నమః. గాయత్రీదేవి అనుగ్రహం ఉంటే సకల విద్యలు కరతలామలకమవుతాయి అంటారు పెద్దలు. అలాగే నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అనే ప్రమాణ వాక్యం కూడా నేటికి ప్రచారంలో ఉన్న విషయం. తల్లి కంటే మించిన దైవం లేదు, గాయత్రీ మంత్రం కంటే మించిన పరమమైన మంత్రం లేదు అనే భావన మనకు అర్థమైనప్పుడు ఈ గాయత్రీ మంత్రం ఏమిటి, ఎవరు గాయత్రి, ఎప్పుడు జపం చేయాలి, ఎవరు జపం చేయాలి, ఎలా జపం చేయాలి, గాయత్రీ మంత్రం ఒకటేనా చాలా ఉన్నాయా, ఇలాంటి అనేక అనుమానాలు మనకు కలుగుతూ ఉంటాయి. వేదంలో గాయత్రీ మంత్రం 4 వేదాలలోకున్న ఏకైక మంత్రం. తత్సవితుర్వరేణ్యం భయం దేవస్య భోజనం శ్రేష్టగం సర్వధాతమం తురంభగస్య ధీమహి ఒక సందర్భంలో చెప్పే మంత్రం. భర్గో దేవస్య ధీమహి ఇది 2వ పాదం. గాయత్రీ మంత్రంలో నిజానికి 23 అక్షరాలే ఉన్నాయి, 24 కావు. అధర్వణ వేదంలో చెప్పే గాయత్రీ మంత్రంలోనే వరేణీయం ఆ ఇణ్యం అన్న పదాన్ని 2గా మార్చినందువలన 24 అక్షరాలు మనకు కనిపిస్తాయి. దానితో గాయత్రీ మంత్రం 24 అక్షరాల మహామంత్రం. మన దేహంలో వెన్నుపూస మెడుల్లా మెంబ్రేస్ అని చెప్పబడేటటువంటి ఈ వెన్నుపూస వెనకాతల ఉంటుంది. అందులో ఉండే రిబ్స్ 24 ప్రతీక. వీణ మ్రోగించేటటువంటి వీణలో ఉండే మెట్లు, మూర్ఛనల కోసం వినియోగించే తంతెనలు 24 ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు. గాయత్రీ మంత్రంలో పూర్వం ఉన్నవి 23, 22 అక్షరాలు. దేవతలతో రాక్షసులకు జరిగిన యుద్ధంలో త్రిష్టుప్ అనేటటువంటి ఒక ఛందస్సును దేవతలు ప్రయోగించడంతో ఆ త్రిష్టుప్ 2 అక్షరాలు పోగొట్టుకుని ఓడిపోయి వచ్చింది. తిరిగి గెలవడం కోసం దేవతలు గాయత్రిని ప్రయోగించినప్పుడు విజయం సాధించి కోల్పోయిన ఆ 2 అక్షరాలు కూడా తిరిగి పొంది రావడంతో గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగా మారినట్లు వేదంలోనే ఉన్న మరి ఒక చిన్న కథ. తృతీయస్యామితో దివిసోమ ఆసీత్ తం గాయత్ర్యాహరతు తస్య పర్ణమచ్ఛిద్యత ఇలాంటి మంత్రాలు అనేకం మనకు వేదంలో కనిపిస్తూ ఉంటాయి. త్రిపదా గాయత్రి కనుక 8 అక్షరాలతో ఉండే ఈ గాయత్రీ మంత్రాన్ని సూర్యోదయం, సూర్యాస్తమయం, అపరాహ్న సమయం, మిట్ట మధ్యాహ్నం ఈ 3 కాలాలలో జపం చేయాలి. గాయత్రి సావిత్రీం భో అనుబ్రూయాత్ అనే ఆశీర్వచనం అనంతరం ఉపనయనం అయిన వటువులు ఈ రోజున గాయత్రీ మంత్రం ప్రారంభం చెయ్యాలి. శ్రావణ పౌర్ణిమ నాడు ఉపాకర్మ చేసి యజ్ఞోపవీతం మార్చుకొని గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం మరుసటి నాడు అంటే ఈ రోజు నుంచి ప్రారంభించాలి. తల్లి కంటే మించిన దైవం లేదు, గాయత్రీ మంత్రం కంటే మించిన మంత్రం లేదు అని పెద్దలు చెబుతారు. ఈ గాయత్రీ మంత్రానికి సంబంధించిన 18 ఇతర గాయత్రీ మంత్ర స్వరూపాలు కృష్ణ యజురారణ్యకంలోనే నారాయణం అనే విభాగంలో మనం గమనించవచ్చు. సమస్త దేవతలకు గాయత్రీ మంత్రాలను నేటి కాలంలో ఆధునికులు ఖిల మంత్రాలు అనే పేరిట కల్పిస్తూ ఉంటారు. గాయత్రీ మంత్రాన్ని మొదటగా దర్శించిన మహర్షి జమదగ్ని, అనంతరం విశ్వామిత్రుడు దర్శించిన నేపథ్యంలో కలియుగానికి సంబంధించి మనం దర్శించేటటువంటి ఈ మంత్రం విశ్వామిత్ర ప్రోక్తమైనది అని మన పురాణాలు అలాగే వైదిక ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. అలాంటి వైదిక పరమైనటువంటి గాయత్రీ మంత్రాన్ని ఉచ్చారణ తెలుసుకొని మానసికంగా జపం చేయాలి. అంతేకాని 10 మందికి వినిపించే విధంగా బాహ్యంగా బయట చెప్పకూడదు. కొన్ని విపరీత సందర్భాలలో ఈ గాయత్రీ మంత్రాన్ని ఆడియోల ద్వారా కూడా బాహ్యంగా పలువురికి వినిపించేలాగా చేస్తున్నారు. అది మహాదోషం, పాపం. అలా చెప్పకూడదు. గాయత్రీ మంత్రాన్ని తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అనే ఆపేస్తున్నాను, నేను పూర్తిగా చెప్పడం లేదు. ఇలా ప్రచార మాధ్యమాల ద్వారా మంత్రం చెప్పకూడదు అని శాస్త్ర ప్రమాణం. ఈ గాయత్రీ మంత్రాన్ని అనులోమంగా తియారజో ప్రణః యో ధీమది స్యవదేర్గోభణ్యం రేర్వతవిత్సత ఈ మంత్రానికి కూడా అంగన్యాస కరన్యాసాలు అనేకం ఉన్నాయి. విధి విధాన పురస్సరంగా మంత్రాన్ని మనం అనుష్ఠానం చేయగలిగితే ఆ మంత్రం మనకు శక్తివంతమై అపూర్వమైన బలాన్ని అనుగ్రహిస్తుంది. అమ్మ ప్రేమతో గాయత్రీ మంత్రాన్ని అర్థం చేసుకుందాం.
మంత్రం అంటే ఏమిటో తెలుసుకుందాం, జపం చేద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం, ప్రపంచ శాంతిని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.